ఇంకో మాట వస్తుంది. ఏంటి మార్గళి తింగల్ అంటే? మార్గం చూపేది. మామూలుగా తమిళనాడు వాళ్లకు ధనుర్మాసం అంటారు. ధనుస్సు అంటే మనకు తెలుసు. మరి ఈ ధనుస్సు ఏం చేస్తుంది? బాణాన్ని పంపిస్తుంది. ఎక్కడికి? ఎవరి దగ్గరికి అయితే పోవాలో వాళ్ళ దగ్గరికి. ఇక్కడ అమ్మ పాసురాలైనటువంటి బాణమే కాదు, బాణాలను పంపిస్తుంది. మరి ఈ బాణాలు ఏం చేస్తాయి? హృదయంలో కుచ్చుకుంటాయి, కానీ నొప్పి ఉండదు. అవి గుచ్చుకుంటే నొప్పి ఉంటాయి, కానీ ఇవి హృదయంలో ఏమాత్రం నొప్పి ఉండదు. కానీ మన హృదయం వికసన చెందుతుంది. అంటే హృదయంలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి కల్మషాలన్నీ ఈ 30 బాణాలతో 30 ఉంటాయేమో, మరి లోపల ఎక్కువ ఉన్నాయో మొత్తం అన్ని తోసేస్తాయి. అది అందుకే మార్గళి తింగల్ ఈ మాసాన్ని అమ్మ ఎన్నుకున్న దానికి అది కారణం. ఇంకోటి, అమ్మ తెల్లవారుజామున ఎన్నుకుంది. ఎందుకంటే తెల్లవారుజాను అంటే 9కి రాన్న అంటే ఆఫీస్ ఉంది అంటాడు, మూరు అంగడి ఉంది అంటారు, మూరు ఏమంటారు ఇంట్లో వాళ్ళు. మా చాలా పనులు అయిపోతాం. తెల్లవారుజాను అయితే ఏం పని ఉండదు. అమ్మ అందుకే ఎన్నుకుందేమో మనకు తెలియదు, కానీ మొత్తానికి తెల్లవారుజాన 4 నుంచి 6 వరకు కొంత సమయాన్ని మనం ఓపిక చేసుకుంటే పెద్ద సమస్య కాదు రావడానికి. ఇక్కడికే రావడానికి కాదు, ఎక్కడికైనా పోవచ్చు. పొద్దుటూరులో అన్ని చోట్ల జరుగుతున్నాయి, వెళ్ళవచ్చు అనమాట. అందుకే ఈ మార్గం చూపేటువంటి ఏ మార్గమైనా, ధ్యాన మార్గం కానీ, భక్తి మార్గం కానీ, జప మార్గం కానీ, మోక్ష మార్గం కానీ, ఏదైనా మార్గం చూపిస్తుంది. భగవంతుని వైపు మార్గాన్ని, భగవంతుని వైపు తన యొక్క ఆ యొక్క బాణం నుంచి, ఆ విల్లు నుంచి బాణాలను పంపిస్తుంది. అందుకే ఇక్కడ మార్గళి తింగల్ అని అన్నారు. ఇంకోటి, ఇది రాబోయే ఇప్పుడు ఏది దక్షిణాయనం, వచ్చేదేమో ఏది వస్తుంది? ఉత్తరాయణం. మరి ఉత్తరాయణమునకు ఇది ముందు ముహూర్తం. ఎందుకంటే బ్రహ్మముహూర్తం అంటుంటారు. చూడండి, అసలు పల్లెల్లో తెల్లవారుజాన పనులు చేసే వాళ్ళు కూడా ఆ ముహూర్తంలో వెళ్ళిపోతారు. కాకపోతే ఎందుకు ఏమంటే కొంచెం ఎండ రాకనే తిరిగి రావచ్చు అన్నమాట. పని బాగా జరుగుతుంది. అందువలన చిన్నపిల్లలు కూడా కొట్టి చెప్తా ఉంటారు, లేదు నేను మన నిద్రపోయి చదవండి, బాగా చదవండి అని. మరి ఎందుకంటే తర్వాత దాన్ని బాగా వస్తుంది. అట్లా ఈ ఉత్తరాయణం వచ్చేటువంటి కాలం అంటే ఇంకా పూర్వకాలం అనమాట. దగ్గరలో ఈ 72 నిమిషాలు అదే చెప్తారు. ఇది చాలా అద్భుతమైనటువంటి, అతి పవిత్రమైనటువంటి, అతి మరి ప్రశాంతమైనటువంటి వాతావరణం అన్నమాట. అందుకే ఇంకోటి, బాగా వర్షాలన్నీ పోయింటాయి, వర్షాలు రావు. ఇక ఇప్పుడు ఈ మధ్యలో వర్షాలు రావు. ఎప్పుడన్నా అమ్మ కరుణిస్తే ఎప్పుడన్నా ఉప్పారు వస్తుందేమో, కానీ రావు దాదాపు. మరి అలాగా ప్రశాంత వాతావరణంలో ఉన్నటువంటి ప్రదేశం, ఉన్నటువంటి టైం. అందుకే అమ్మ ఈ యొక్క మాసం ఎంచుకుంటారు. తర్వాత దీనికి పోదు వీర్ అనిందమ్మ. పోదు వీర్ అంటే ఏంటంటే ఎవరు రావాలమ్మా అని మనకు డౌట్ వస్తాయి. ఎవరు రావాలా? మా వయసు వాళ్ళు రావచ్చా? మీ వయసు వాళ్ళు రాకూడదా? చిన్నపిల్లలు రావచ్చా? పెద్ద పిల్లలు రావచ్చా? పెద్ద ఉద్యోగస్తులు రావచ్చా? దండిగా డబ్బున్న వాళ్ళు రావచ్చా? బీదవాళ్ళు రాకూడదా? ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అమ్మ పోదు వీర్ అనే ఒక పదం వాడింది. ఏది? జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, వయోభేదం లేదు, ఎవరైనా సరే రావచ్చు ఆసక్తి ఉంటే. తరింపబడాలి అని అనుకుంటే, అమ్మ యొక్క దీవెనలు కావాలి, అమ్మ యొక్క అనుగ్రహం కావాలనుకుంటే ఎవరైనా రావచ్చు. ఏ విధమైనటువంటి కుల భేదం కానీ, వర్ణ భేదం కానీ, మరి ఏవే కానీ లేవు. అందరూ అర్హులే, అందరూ ఆహ్వానితులే అని చెప్తుంది అన్నమాట. తర్వాత నీరాడ అయితే ఒక్కటి చేయాలి. నీరాడ అంటే స్నానం చేయాలి. మరి అద్భుతంగా ఎవరు రారనుకోండి, కానీ ఎందుకైనా మంచిది అమ్మ చెప్తుంది. కానీ స్నానంలో మళ్ళా తేడా ఉంది. ఏది? సరే, ఏదో రకరకాల టీవీలో వచ్చి అడ్వర్టైజ్ సబ్బులన్నీ ఉపయోగించుకోవచ్చు. అప్పుడు బాగా క్లీన్గా మామూలు ఏది మనం క్లీనే కాకుండా చర్మం కూడా పైన లేచిపోయే సబ్బులు కూడా ఉన్నాయి. సరే, అవి వేరు. మరి అది కాదు ముఖ్యం. ఏది? అంతర్గత స్నానం. ఈ అంతర్గత స్నానం అనేటువంటిది అంత సులభం కాదు. ఎందుకంటే మరి మన చుట్టూ, మన లోపల హృదయం చుట్టూ ఏమున్నాయి? ఇవన్నీ ఏది అతుక్కొని ఉన్నాయంట. ఏది? జలగలు అంటుకుంటా చూడండి, జలగలు అంటుకుంటాయి. అట్లా అతుక్కొని ఉన్నాయి. ఏవి? కామ, మోహ అవన్నీ ఉన్నాయి కదా, వరుసగా షడూర్ములు అంటాం. ఇవన్నీ మరి ఏం చేయాలి? ముందు అవి తీసేయాలి, వాటిని తీసేసి లోపలంతా క్లీన్ చేసుకోవాలి. మరి ఈ ట్యాబ్లెట్లు అట్లాంటి పనిచేయవు, కేవలం ఇదే పనిచేస్తుంది. ఈ పాత్రలు మాత్రమే పనిచేస్తాయి. అది వచ్చినది. ఏమన్నా బయట ఉంటే దొరికితే చెప్పగా దొరకవు. కాబట్టి ఆ అంతర్గత స్నానం మాత్రం తప్పనిసరిగా ఉండాలి. భాగ్యం అంటే అలా చేస్తాం. ఈ అంతర్గత స్నానం తప్పనిసరిగా ఈ యొక్క మనస్సు కలిగినటువంటి భగవద్భక్తి అనేటువంటి సోపు తీసుకొని బాగా రుద్దాలి.
అప్పుడు ఏమవుతుంది? అంతర్గత స్నానం కూడా. అందుకే నీరాడ ఇది చాలా ముఖ్యమని చెప్తుంది. ఎందుకంటే అది లేనిది ఏదో పద్యం ఉంచండి, చిత్తశుద్ధి లేని శివ పూజ చేయలయ్యా, బాండ శుద్ధి లేని పాకమేలా అంటారు. అది లేకుండా ఎన్ని మాటలు శివ శివ అంటే ఏం లాభం? ఇది లేకుండా అన్నమాట. కాబట్టి అది చెప్తాను. తర్వాత నేల ఈర్, నేరిళ ఈర్ అని అంటే సర్వాభరణ భూషితులారా. ఏం సర్వాభరణ భూషితులారా అంటే నోటికి శక్తి ఉంది, నామం పాడతాం. చెవులకు వినే శక్తి ఉంది, వింటాం. కళ్ళకు చూసే శక్తి ఉంది, ఆ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూస్తాం. కాళ్ళకు కొంచెం ఓపిక ఉంది, నడిచి వస్తాం. ఇవే భూషణాలు. ఊరికే ఎన్నెన్నో రకరకాలు పెట్టుకునేది కాదు, అసలు భూషణాలు ఇవి అనమాట. మరి అందుకే అనేదేమా సర్వాభరణ భూషితురాల అంటే అన్ని రకాలు ఉన్నాయి. అంటే కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, చెవులు బాగా వినిపిస్తాయి, నోరు బాగా ఉన్నది, కాళ్ళు బాగా ఉన్నాయి, చేతులు బాగా ఉన్నాయి. అది చేసింది చాలు, అదే ఆభరణాలు అని నేను చెప్తున్నాను. తర్వాత ఇంకా ఎవరి కోసం వస్తున్నాం మనం? ఎందుకో సరే ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఎవరి కోసం వస్తున్నాం అంటే ఎరాంద కన్ని శంగళ్, ఎరాంద కన్ని ఆయన కోసం, ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముని కోసం. ఆ పై నుంచి మరి ఎక్కడో ఆ యొక్క వైకుంఠంలో ఉన్నటువంటి ఆ వైకుంఠ వాసుని కోసం మనం వస్తున్నాం అన్నమాట. మరి ఆ వస్తున్నటువంటి ఎలాంటి కన్నులు ఉన్నాయి? ఏరాంద కన్ను అంటే కన్నులు మరి చాలా చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అసలు కృష్ణ పేరే ఆకర్షణ అని. కృష్ణ అంటే ఆకర్షణ అని. ఆయన కన్నులు పద్మపత్ర నేత్రుడంట, ఏది ఆ పుండరీకాక్షుడంట, అని చెప్తుంటారు అన్ని మేము చూసిన వాళ్ళంతా. కాబట్టి మరి ఎలా ఉండాలి? అందమైన కన్నులు మళ్ళీ దాంట్లో ఎర్రగా ఉన్నాయండి. అంటే ఎరుపు